భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్లో రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ బీఈఎల్ రిక్రూట్మెంట్ వచ్చేసి ఈ అడ్వర్టైజ్మెంట్ నెంబర్ టెంపోస్ట్ హెచ్ఆర్ ఎస్డబ్ల్యూ 2024/2025. సో దీంట్లో భారత్ ఎలక్ట్రానిక్స్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్లో సాఫ్ట్వేర్ ఇంకా సాఫ్ట్వేర్ డొమైన్ రిలేటెడ్ నోటిఫికేషన్ అండి. ఫస్ట్ టైం సాఫ్ట్వేర్ డొమైన్ రిలేటెడ్ నోటిఫికేషన్ అనేది సపరేట్గా పబ్లిష్ అయింది. సో సీనియర్ సాఫ్ట్వేర్ ట్రైనీ పోస్ట్ వచ్చేసి సీనియర్ సాఫ్ట్వేర్ ట్రైనీ కావాల్సిన అర్హత ఎంసీఏ లేదా ఎంఎస్సి కంప్యూటర్ సైన్స్లో చేసి ఉండాలి. నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ 15 వేకెన్సీస్ అండి. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. సో ఇక్కడ 28 years ఈజ్ ద అప్పర్ ఏజ్ క్రైటీరియా ఫర్ అన్రిజర్వ్డ్ కేటగిరీ. సో టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ వచ్చేసి అన్రిజర్వ్డ్ 8, ఈడబ్ల్యూఎస్ 1, ఓబీసీ 3 ఇంకా ఎస్సీ కేటగిరీ 1 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ పే స్కేల్ వచ్చేసి ఈ పర్టికులర్ డొమైన్కి మీరు అప్లై చేసుకోవాలనుకుంటే లింక్ వచ్చేసి ఫస్ట్ పిన్ కామెంట్లో ఇస్తాను. ఒకవేళ మీరు నా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే జాబ్ అలర్ట్ ప్లేలిస్ట్ చూడండి. జాబ్ అలర్ట్ ప్లేలిస్ట్లో ఇప్పటి వరకు డిఫరెంట్ జాబ్ అప్డేట్స్ అనేది అప్లోడ్ చేయడం జరిగింది. సో జస్ట్ గో టు జాబ్ అలర్ట్ ప్లేలిస్ట్, హ్యావ్ ఎ గ్లాన్స్ ఆన్ ఈచ్ అండ్ ఎవ్రీ థంబ్నెయిల్. కొత్త నోటిఫికేషన్ అనిపిస్తే ఖచ్చితంగా హ్యావ్ ఎ నోట్ ఆన్ ఇట్ లేదా హ్యావ్ ఎన్ బుక్ మార్క్ అనేది చేసుకోండి. సో ఈ పర్టికులర్ నోటిఫికేషన్ లింక్ ఫస్ట్ పిన్ కామెంట్లో ఇస్తాను. కమింగ్ బ్యాక్ టు దిస్ నోటిఫికేషన్, సీనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్కి కావాల్సిన అర్హత వచ్చేసి ఎంఎస్సి లేదా ఎంసీఏ చేసి ఉండాలి. పే స్కేల్ 35,000. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. సో ఫ్రెషర్స్ జాబ్ 2025 లేటెస్ట్ గౌట్ జాబ్స్ అండి. ఇది టెంపరీ వేకెన్సీ, కాంట్రాక్ట్ బేసిస్ వేకెన్సీ. నెక్స్ట్ వేకెన్సీ వచ్చేసి జూనియర్ సాఫ్ట్వేర్ ట్రైనీ. సో దాంట్లో కావాల్సిన అర్హత బీఎస్సీ లేదా బీఎస్సీ వచ్చేసి సిఎస్ లేదా ఐటీ స్ట్రీమ్లో చేసి ఉండాలి లేదా బీసీఏ చేసి ఉండాలి. నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ 15 ఉన్నాయి. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. ఫ్రెషర్స్ అప్లై చేసుకోవచ్చు. సో 26 is the upper age criteria. So unreserved category 8 vacancies, EWS 1, OBC 3, SC category 2, ST 1 vacancy. Per month pay scale వచ్చేసి 25,000 per month. సో ఇది జూనియర్ సాఫ్ట్వేర్ ట్రైనింగ్ వేకెన్సీ అండి. అండ్ నెక్స్ట్ వేకెన్సీ వచ్చేసి సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్. ఇది వచ్చేసి మీకు వేకెన్సీస్ ఉన్నాయి, 10 వేకెన్సీస్. కాకపోతే మీకు 5 years ఆఫ్ సాఫ్ట్వేర్ డొమైన్ నాలెడ్జ్ ఉండాలి, సాఫ్ట్వేర్ ఎక్స్పీరియన్స్ ఉండాలి, అప్పుడే మీరు అప్లై చేసుకోవచ్చు. 40 years లోపు ఉంటే మీరు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. 60,000 is a pay scale for this particular job. అండ్ దీంట్లో కావాల్సిన అర్హత వచ్చేసి బీటెక్ చదివి ఉండాలి. బీటెక్ కంప్యూటర్ సైన్స్ లేదా ఐటీ లేదా ఐఎస్ లేదా డేటా సైన్స్ ఇంకా ఏఐ ఇంజనీరింగ్. సో బీటెక్ వచ్చేసి ఈ పర్టికులర్ డొమైన్ రిలేటెడ్ దాంట్లో చేస్తుంటే మీకు 5 years ఆఫ్ డొమైన్ ఎక్స్పీరియన్స్ ఉంటే, సర్వీస్ ఎక్స్పీరియన్స్ ఉంటే ఈ పోస్ట్కి మీరు అప్లై చేసుకోవచ్చు. 60,000 per month is a pay scale. So posting will be in Bengaluru. So will be recruited at Bengaluru and posted at different locations: Bengaluru, Ghaziabad, Vizag, Delhi, Indore, Mumbai, Kolkata, Kochi. So ఎక్కడైనా మిమ్మల్ని పోస్టింగ్ అనేది ఉండడం జరుగుతుంది. సో ఎలిజిబిలిటీ క్రైటీరియా అయితే ఇంతకుముందు చెప్పినట్టుగా మీకు అప్పర్ ఏజ్ క్రైటీరియా అన్రిజర్వ్డ్ కేటగిరీకి 28 years ఫర్ సీనియర్ సాఫ్ట్వేర్ ట్రైనింగ్, జూనియర్ సాఫ్ట్వేర్ ట్రైనింగ్కి 26 years, సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్ అయితే 40 years అండి. దీంట్లో ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది. సో ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసి అన్రిజర్వ్డ్ కేటగిరీ వారికి ఎటువంటి ఏజ్ రిలాక్సేషన్ లేదు. ఒకవేళ ఓబీసీ కేటగిరీ అయితే మీరు 3 years ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ ఉంది. అండ్ ఎస్సీ ఎస్టీ కేటగిరీ అయితే 5 years ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్. పీడబ్ల్యూడీ కేటగిరీ అయితే 10 years ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్. సో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి ఇంతకుముందు చెప్పినట్టుగా ఎంసీఏ, ఎంఎస్సీ, బీసీఏ, బీఎస్సీ అండ్ బీటెక్ చేసి 5 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంటే మీరు పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. సో కమింగ్ బ్యాక్ టు సెలక్షన్ ప్రాసెస్ ఫర్ బీఈఎల్ రిక్రూట్మెంట్. సో సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి ఒకవేళ జూనియర్ సాఫ్ట్వేర్ ట్రైనింగ్ అయితే రిటన్ ఎగ్జామినేషన్ ఉంటుంది. సో రిటన్ ఎగ్జామినేషన్ విల్ బి కండక్టెడ్ అండ్ ఇది 100 marks ఉంటుంది. 100 marksలో డిసిప్లిన్ వైజ్ మార్క్స్ కూడా ఉంటాయి. సో ఇక్కడ డిసిప్లిన్ వైజ్ యాజ్ వెల్ యాజ్ సబ్ క్లాసిఫికేషన్ అనేది మీకు ఈమెయిల్ ద్వారా పంపించడం జరుగుతుంది. అంటే రిటన్ ఎగ్జామినేషన్, ప్యాటర్న్ ఆఫ్ రిటన్ ఎగ్జామినేషన్. టోటలీ ద రిటన్ ఎగ్జామినేషన్ విల్ బి కండక్టెడ్ ఫర్ 100 marks and detail regarding selection date when you email to the candidates or applicants through email. సో ఇక్కడ రిటన్ ఎగ్జామినేషన్ అనేది మీకు ఈమెయిల్ ద్వారా కన్వే చేయడం జరుగుతుంది. వేర్ ఎగ్జాక్ట్లీ ఈజ్ రిటన్ ఎగ్జామినేషన్ అనేది. ఒకవేళ సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్కి మీరు అప్లై చేసుకున్నట్టయితే రిటన్ ఎగ్జామినేషన్ ఫాలోడ్ బై ఇంటర్వ్యూ అనేది ఉండడం జరుగుతుంది. ప్యాటర్న్ ఎగ్జామినేషన్, సెలెక్షన్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. సాఫ్ట్వేర్ ఇంజనీర్కి 15 వేకెన్సీస్ ఉన్నాయి. 0 to 1 years relevant ఎక్స్పీరియన్స్. ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు ఈ పోస్ట్లకు. సో ఈ పర్టికులర్ నోటిఫికేషన్కి మీరు అప్లై చేసుకోవాలి. అప్లికేషన్ ఫీ క్రైటీరియా వచ్చేసి క్యాండిడేట్ అప్లికేషన్ ఫీ క్రైటీరియా మీరు క్యాండిడేట్ ఎవరైతే జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వారు ఉంటారో వారు సీనియర్ సాఫ్ట్వేర్ ట్రైనింగ్ అప్లై చేసుకున్నట్లయితే 150 rupees ప్లస్ 18% ఆఫ్ జీఎస్టీ ఉంటుంది. ఒకవేళ జూనియర్ సాఫ్ట్వేర్ ట్రైనింగ్ మీరు అప్లై చేసుకోవాలనుకుంటే 100 plus 18% ఆఫ్ జీఎస్టీ ఉంటుంది.
ఒకవేళ సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్ వేకెన్సీస్కి మీరు అప్లై చేసుకోవాలనుకుంటే 400 ప్లస్ 18% ఆఫ్ జిఎస్టీ ఉంటుంది. అండ్ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి ఎటువంటి ఫీజు లేదండి. ఇక్కడ పే స్కేల్ అనేది డిఫరెంట్ డెస్టినేషన్స్ ప్రకారం మిమ్మల్ని ఇక్కడ వేరీ అవుతూ ఉంటుంది డిపెండింగ్ అపాన్ ఎక్స్పీరియన్స్ అండ్ ఇయర్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. సో ఇక్కడ టోటల్గా 5 ఇయర్స్కి సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్ టోటల్గా ఫస్ట్ ఇయర్లో 60,000 ఇస్తారు. సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్ 2కి 65, తర్వాత థర్డ్ ఇయర్లో 70, తర్వాత ఫోర్త్ ఇయర్లో 75,000 పే స్కేల్ క్రైటీరియా. అండ్ ఈ పర్టికులర్ నోటిఫికేషన్కి లాస్ట్ డేట్ టు సబ్మిట్ ద ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి 30/6/2025 is the last date to submit the online application. So last date to submit this particular online application వచ్చేసి June 30 is the last date to submit the online application. మీకు ఒకవేళ ఎలిజిబిలిటీ ఉంటే మీరు ఖచ్చితంగా నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ ఎలిజిబిలిటీ లేకపోతే ఎవరికైతే కంప్యూటర్ సైన్స్ రిలవెంట్ ఫీల్డ్ ఎక్స్పీరియన్స్ ఉందో వారికి ఇన్ఫర్మేషన్ అనేది ఖచ్చితంగా షేర్ చేయండి. ఏదైనా క్లారిఫికేషన్స్ కావాలనుకుంటే అఫీషియల్ నెంబర్ ఇచ్చారు, మెయిల్ ఐడి కూడా ఇచ్చారు. అండ్ ఒకవేళ ఫస్ట్ టైం మీరు నా ఛానల్కి వచ్చినట్లయితే జాబ్ అప్డేట్స్ అనేది ప్రతి వీడియోలో అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో ఒకసారి thumbnail చూడండి, గ్లాన్స్ ఆన్ ఈచ్ అండ్ ఎవ్రీ thumbnail which is ఫస్ట్ పిన్ కామెంట్లో ఇస్తాను. అండ్ ఈ పర్టికులర్ నోటిఫికేషన్ లింక్ కూడా ఫస్ట్ పిన్ కామెంట్లో ఇస్తాను. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ గ్రేట్ డే.